తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక వాయిదా పడింది. రేపటికి వాయిదా వేశారు మున్సిపల్ అధికారులు. కోరం లేక వాయిదా పడింది ఉప ఎన్నిక. ఎన్నికకు 3 కార్పొరేటర్లు తక్కువగా ఉండడంతో ఉప ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే తమ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారంటూ వైసీపీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక వాయిదా పడింది. రేపటికి వాయిదా వేశారు మున్సిపల్ అధికారులు. కోరం లేక వాయిదా పడింది ఉప ఎన్నిక. ఎన్నికకు 3 కార్పొరేటర్లు తక్కువగా ఉండడంతో ఉప ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే తమ కార్పొరేటర్లు కిడ్నాప్ చేశారంటూ వైసీపీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా పరిస్థితి మా ప్రతినిధి రామ్ అందిస్తారు. రామ్. థ్యాంక్ యూ రాజేందర్. ఇవాళ ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్లో పూర్తిగా కూడా ఈ యొక్క తిరుపతి ఉప ఎన్నిక ఏదైతే ఉందో డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక కొనసాగేటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే కోరం లేకపోవడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎన్నిక పూర్తిగా కూడా వాయిదా పడింది అనేటువంటిది ఎన్నికల అధికారి శుభం బన్సాల్ కొద్దిసేపటి క్రితం కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఎస్వి యూనివర్సిటీ ఆవరణం ఏదైతే ఉందో ఉన్నటువంటి యొక్క ప్లేస్లో కూడా ఇటు వైసీపీ కార్పొరేటర్లు కావచ్చు, టీడీపీ కార్పొరేటర్లు కావచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇవాళ ఉదయం నుంచి కూడా దాదాపు 22 మందికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా పూర్తి స్థాయిలో వైసీపీకి సంబంధించిన వారందరూ కూడా అంటే బాయ్కాట్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ యొక్క కార్పొరేటర్స్ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్స్ అందరూ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక అంటే టూర్కి వెళ్ళేటువంటి ఒక ప్లానింగ్ని అయితే కూడా ఇక్కడ చేశారు. ఈ బస్సు వద్ద కూడా ఉన్నటువంటి కార్పొరేటర్లందరూ కూడా వెళ్ళేటువంటి సిచ్యువేషన్ అయితే తెలుస్తుంది. అంటే రేపు మళ్ళీ కూడా ఉదయం 11 గంటలకు ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుందనేటువంటిది కూడా శుభం బన్సాల్ మనకు చెప్పారు. ఎన్నికల అధికారులు కావచ్చు, పోలీసులు ప్రతి ఒక్కరూ కూడా విధులకు పూర్తిగా కూడా హాజరై ఆ యొక్క ఎన్నికలను సజావుగా నిర్వర్తించేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతం ఈ యొక్క 23 మంది ఎవరైతే కార్పొరేటర్లు టీడీపీ పక్కన ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క బస్సులో ఎక్కి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. దగ్గర ఉండి ఈ యొక్క టీడీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, జనసేనకు సంబంధించినటువంటి నాయకులు ప్రతి ఒక్కరూ కూడా వీరందరినీ ఈ యొక్క టూర్కు పంపించేటువంటి ఏర్పాటు అయితే చేస్తూ ఉన్నారు. ఈ డిప్యూటీ మేయర్ టీడీపీకి సంబంధించినటువంటి ఆర్సి మునికృష్ణ కూడా అందరికీ కూడా విజయ పతాకం అంటే 2000ను శిఖరంగా చూపించి ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క బస్సులో ఇప్పటికీ కూడా చేరుకొని అందరూ ఇక్కడి నుంచి వెళ్తూ ఉన్నారు. అంటే రేపు ఉదయం 11 గంటలకు కానీ వీళ్ళందరూ తిరిగి ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్కు చేరుకునేటువంటి ఆ సిచ్యువేషన్ అయితే లేదు. ఇక్కడ ఈ బస్సు ప్రస్తుతం ఇప్పుడు ఎస్వి యూనివర్సిటీ నుంచి కూడా వెళ్ళేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అంటే మొత్తం మీద ఆ ఎన్నికలు ఇవాళకి పూర్తిగా కూడా కోరం లేకపోవడంతో పూర్తిగా కూడా నిలిపివేయడం జరిగింది. ఎన్నికలను రేపు మళ్ళీ వాయిదా వేయడం జరిగింది. అయితే రేపు కూడా కోరం లేకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో యొక్క ఎన్నికల స్టేట్ ఎన్నికల అధికారికి కూడా పంపించేటువంటి ఏర్పాటు చేసి అటు తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటాము అనేటువంటిది కూడా పూర్తిగా తేటతెల్లమయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కేవలం 3 మటుకే ఈ యొక్క కూటమికి కావలసినటువంటి కార్పొరేటర్లు కావాలి. మిగిలిన వాళ్ళంతా తమ వద్దనే ఉన్నారు. ఈ 3 కార్పొరేటర్లు వేస్తే పూర్తి స్థాయిలో ఎన్నికలు సజావుగా నిర్వహించి ఎవరు డిప్యూటీ మేయర్గా నిలుస్తారు అన్నది కూడా పూర్తిగా కూడా తేటతెల్లమయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. అటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనం చూసుకున్నట్టయితే 22 మంది కార్పొరేటర్లు పూర్తిగా కూడా ఈ యొక్క ఎన్నికలకు వెళ్లకుండా ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే తాముకు సంబంధించినటువంటి మొత్తం కూడా ఆ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో మాకు రావాల్సినటువంటి 3 కూడా నిన్నటి నుంచి కనపడుతుంది.
లేకుండా చేసి ఎక్కడో దాచిపెట్టారు అనేటువంటి ఆరోపణలు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూనే ఉంది. అంటే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు తమ కార్పొరేటర్లు కనపడేంత వరకు కూడా మేము ఎన్నికలకు వెళ్ళబోయేది లేదనేటువంటిది కూడా స్పష్టం చేశారు. ఒకవైపు మేయర్ శిరీష, మరోవైపు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, మరోవైపు డిప్యూటీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో లడ్డు భాస్కర్ రెడ్డి, మరోవైపు ఎంపీ గురుప్రసాద్, వారందరితో కూడా కలిపి అంటే ఎక్సాఫిషియో మెంబర్స్తో కూడా కలిపి అది మొత్తం 22 మంది యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడే ఆగిపోవడం జరిగింది. మొత్తం స్థాయిలో కూడా ఇక్కడ మనం చూసుకుంటే ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క కార్పొరేటర్లు అందరూ ఉన్నారో పూర్తి స్థాయిలో వీరందరూ ఇప్పుడు ఈ యొక్క బస్సు ద్వారా కూడా బయటకు వెళ్ళి రేపు జరిగేటువంటి ఎన్నికలు సమయం ఏదైతే ఉందో ఉదయం 11 గంటలకి ఆ యొక్క సమయం ద్వారా కూడా ప్రతి ఒక్కరూ వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ కార్పొరేటర్లందరినీ కూడా మనం చూడవచ్చు. ఈ బస్సులో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అందరూ కూడా కూర్చొని హ్యాపీగా సేద తీరుతూ ఇక్కడ నుంచి వేరే పరిస్థితికి వేరే చోటికి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రతి ఒక్కరూ కూడా బస్సులో ఉన్నటువంటి దాదాపు ఆ 55 సీట్లన్నీ కూడా పూర్తిగా కూడా నిండిపోయారు. ఉన్నటువంటి వాళ్ళకు కావాల్సినటువంటి 25 మంది కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బస్సులో ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ మరి కొద్ది సమయంలో కూడా ఈ యొక్క బస్సు ఇక్కడ నుంచి కదిలేటువంటి సిచ్యువేషన్ ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంది. వీళ్ళందరూ వెళ్ళేటువంటి యొక్క పద్ధతిని మనం చూసుకున్నట్టయితే అందరూ కూడా ఎక్కడో ఒక చోటుకి వెళ్ళి రేపు ఉదయం ఎక్కడైతే ఈ యొక్క ఎన్నికలు మన సెనేట్ హాల్లో నిర్వహిస్తారో ఆ యొక్క సెనేట్ హాల్కి కనపడుతుంది. మొత్తం మీద కూడా ఆ ప్రక్రియ ఏదైతే ఉందో అందరికీ కూడా అటు వైసీపీకి కావచ్చు ఇటు టీడీపీకి కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా పూర్తి స్థాయిలో తమకు సంఖ్యను పెంచుకునేటువంటి వ్యవహారం అయితే చేస్తూనే ఉన్నారు. జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తిగా కూడా ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి అంటే కార్పొరేషన్ ఎన్నికల్లో డిప్యూటీ మేయర్ అంటే మేయర్ యొక్క స్థానాన్ని చేజెక్కించుకోవాలని చెప్పి ఇటువైపు వైసీపీ మరోవైపు ఈ యొక్క కూటమి ప్రభుత్వాలు పూర్తిగా కూడా కసరత్తు చేసేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్పొరేటర్లు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి ఈ యొక్క ప్రాంతానికి అంటే తిరుపతికి రేపు వచ్చేంతవరకు కూడా వీరందరూ ఒక ప్రాంతంలో ఉండేటువంటి సిచ్యువేషన్. ఈ 11 గంటలకి రేపు ఉదయం సమయం ఏదైతే అవుతుందో అటు తర్వాత కూడా వీళ్ళందరూ కూడా తిరుపతికి తిరిగి వచ్చేటువంటి సిచ్యువేషన్ అయితే లేదు. అంటే పూర్తిగా ఈ యొక్క ఎన్నిక ఏదైతే ఉందో తామే దక్కించుకోవాలి, డిప్యూటీ మేయర్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీనే కైవసం చేసుకోవాలి అనేటువంటి ఒక కసరత్తునైతే నిన్నటి నుంచి అంటే ఒక 3 రోజులుగా కూడా జరుగుతూనే ఉంది. ఇవాళ జరగాల్సినటువంటి ఈ యొక్క ఎన్నిక ప్రక్రియ ఏదైతే ఉందో పూర్తిగా కూడా నిలుపుదల చేశారు. రేపు మళ్ళీ ఉదయం 11 గంటలకు కానీ ఈ యొక్క కార్యక్రమం ఎన్నికల ఆ ప్రక్రియ కార్యక్రమం పూర్తిగా కూడా ప్రారంభమయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే లేదు. దీనికి సంబంధించి శుభం బన్సల్ అధికారి ఎవరైతే ఉన్నారో పూర్తిగా ఇప్పటికే కూడా మీడియాకు ఆ యొక్క ప్రకటనను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ ఎన్నికలు రేపు మళ్ళీ తిరిగి 11 గంటలకు కూడా ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ యొక్క బస్ ఏదైతే ఉందో ఒక ప్రైవేట్ బస్సు ట్రావెల్స్ ద్వారా కూడా ఈ కార్పొరేషన్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎవరైతే 25 మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా బస్సులో ఒక జాలీ డ్రిప్ వేసేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తం కూడా వెళుతున్నటువంటి ఈ యొక్క బస్సు రేపు 11 గంటలకు కానీ తిరిగి తిరుపతికి చేరుకునేటువంటి సిచ్యువేషన్ అయితే లేదు. మహిళా కార్పొరేటర్లు కావచ్చు అదేవిధంగా పురుషులు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క బస్సు ద్వారా వెళ్తూ ఉన్నారు. ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్ ఏదైతే ఉందో ఈ యొక్క
క్లాక్ టవర్ ద్వారా నుంచి కూడా ఈ యొక్క బస్సు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అంటే మొత్తం మీద ఇవాళ జరగాల్సినటువంటి ఎన్నిక ప్రక్రియ ఏదైతే ఉందో ఇది పూర్తిగా కూడా వాయిదా పడింది. రేపటికి కానీ ఈ యొక్క ఎన్నిక మళ్ళీ నిర్వహించేటువంటి సిచ్యువేషన్ అయితే లేదు. దీనికి సంబంధించి మనం ఈ యొక్క సెనెట్ హాల్లో చూసుకున్నట్టయితే ఒకవైపు ఆ టీడీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ ఒకే ఒక్కరు గెలుపొందడం జరిగింది. అతనికి సంబంధించి ఒకే ఒక సీటుని అక్కడ కేటాయించారు. మరోవైపు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఈ యొక్క కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూర్చునేటువంటి పరిస్థితి కనపడుతుంది. అది ఎక్సఫిషియో సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించి ఒక బాక్స్ని ఏర్పాటు చేశారు. మరొక కోణంలో మనం చూసుకున్నట్టయితే మీడియా ఎవరైతే ఉంటారో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి ఒక బెంచ్ని ఏర్పాటు చేశారు. అంటే టోటల్గా కూడా దాదాపు 4 బెంచీలని యొక్క ఆ సెనెట్ హాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన తరువాత కూడా ఎన్నికలు సజావుగా నిర్వహిస్తామని చెప్పి దాదాపు ఆ 22 మందికి సంబంధించిన కార్పొరేటర్లు అందరూ కూడా ఓటింగ్ వేయటానికి అక్కడ సెనెట్ హాల్లోకి చేరుకున్నారు. అయితే మొత్తం మీద కోరం లేకపోవడంతో వైసీపీ కార్పొరేటర్లు ఎవరైతే దీనిని బాయ్కాట్ చేశారో వాళ్ళు ఎన్నికలకు వెళ్ళకపోవడంతో కూడా పూర్తిగా కూడా ఎన్నికలు రద్దు జరిగింది. రేపు ఉదయం 11 గంటలకల్లా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యేటట్టు సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. రాజేందర్. రైట్, థ్యాంక్ యూ రామ్.